జిందాల్ యాజమాన్యం ఇప్పటికైనా రైతు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఎంఎస్ఎంఈ పార్కులు స్థాపించాలి. మాజీ శాసనసభ్యురాలు శోభా హైమావతి సోమవారం ఉదయం స్థానిక సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో మాజీ శాసనసభ్యుడు కడుగండ శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో శోభా హైమావతి పాల్గొని జిందాల్ భూములలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు పనులు జరుగుతుండటంతో ఆమె మాట్లాడుతూ, ఆనాడు జిందాల్ పరిశ్రమ వద్దని రైతుల పక్షాన నిలబడి రైతులతో కలిసి పోరాట వారితో పాటు జైల్లో గడిపారని, అయితే ఆనాడు ఎవరైతే జిందాల్ యాజమాన్యానికి కొమ్ము కాసి రైతులను మభ్యపెట్టి వారి వద్ద నుండి బలవంతంగా భూములు లాక్కొని ప్రస్తుతం రైతుల వైపు నిలబడి పరిశ్రమలు వద్దని కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, మేము అయితే ఇప్పుడు అప్పుడు అయినా ఈ రైతులకు అన్యాయం చేయకుండా అయితే అప్పట్లో మాట ఇచ్చి భూములను తీసుకున్నారో వాటన్నింటినీ నెరవేర్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మమ్ములూరి వెంకటలక్ష్మి, పినిశెట్టి వెంకటరమణ, రాంబాబు, మోపాడ కుమార్, జయశంకర్, స్వామి తదితరులు పాల్గొన్నారు. జిందాల్ కంపెనీ అల్యూమినియం ఫ్యాక్టరీ పెడతామన్నప్పుడు సుమారుగా 1100 ఎకరాలు జిందాల్ కంపెనీకి ఆ రోజు ఇవ్వడానికని ప్రభుత్వం వారి భూములు, అదేవిధంగా మిగతా రైతులు కూడా కొంతమంది భూములు ఇస్తే మొత్తం 1100 ఎకరాలు అవుతాయని ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అప్పుడు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఆ జిందాల్కి ఈ ల్యాండ్ ఇచ్చేటప్పుడు కాంపన్సేషన్లో కూడా రాష్ట్రంలో మిగతా దగ్గరల కంటే ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలని అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఆ రోజు జిందాల్ పరిశ్రమ తేవాలని ఆ ప్రయత్నం చేశారు. అయితే ఆ తరువాత 2016లో ఈ బాక్సైట్ తవ్వకాల మీద ఎప్పుడైతే ప్రభుత్వం బ్యాన్ చేసిందో, ఇక ఆ బాక్సైట్ తవ్వకం కానీ ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ కానీ ఇదేది కూడా వచ్చే పరిస్థితి లేదని 2023లో ఈ ప్రాంతంలో భూములు ఇచ్చినా కూడా అభివృద్ధి జరగడం లేదు అని ఎంఎస్ఎంఈ పార్కు రావాలని ఎంఎస్ఎంఈ పార్కుకి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో, మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో 23లో ఒక జీవో ఇవ్వటం జరిగింది. ఎందుకు అంటే భూములు ఎప్పుడో ఇచ్చేశారు, కానీ బాక్సైట్ మైనింగ్ మీద బ్యాన్ ఉండడం వల్ల ఈ రైతులు ఇంత పొలం ఇచ్చి కూడా ఏమి ఉపయోగం లేదని ఎంఎస్ఎంఈ పార్క్ గురించి మా ప్రభుత్వమే జీవో ఇచ్చింది. మంత్రి గారు ఎంఎస్ఎంఈ పోర్ట్ఫోలియో ఉన్న ఆయనేమో ఇక్కడేమి ఎంఎస్ఎంఈ పార్క్ రావడం లేదంటున్నారు. ఇంక ఇది కాకుండా ఇంకా ఈ మధ్య డిసిఎంఎస్ చైర్మన్ ఒక ఆయన ఉన్నారు, ఆయనేమో తీసుకొచ్చి 2 మంది స్టూడెంట్ని తీసుకొచ్చి ఎంఎస్ఎంఈ పార్క్ కావాలని దానికోసం ప్రత్యేకంగా ఏదో చిన్న కార్యక్రమం చేశారట. ఇప్పుడు రైతులంతా వెళ్ళి మాకు కొంతమందికి ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు కొంతమంది ఏదో కొన్ని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి సెక్షన్ 30 పెట్టారు. సో రైతులు వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పనివ్వకుండా ఒక సెక్షన్ 30 పెట్టి ఇంకో 200 మంది ప్రత్యేకంగా వచ్చి మాకు కావాలని చెప్పి వాళ్ళ కార్యక్రమం చేస్తే మరి వాళ్ళకి సెక్షన్ 30 వర్తించదా? ఇప్పుడు రైతులు అనేవాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి ప్రభుత్వం పూర్తిగా అవకాశం ఇవ్వాలి. కాకపోతే మా వరకు వస్తే ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే తాపత్రయం అత్యధికంగా ఉన్నది మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి. సో ఆయన వీరందరికీ కూడా మనం న్యాయం జరిగిన తర్వాతే ముందుకెళ్ళాలని ప్రత్యేకంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి 2023లో చెప్పి వాయిదా వేయించారు. మరి వీళ్ళు ఎందుకు ఆ పని చేయలేరు? ఈ రైతులందరూ అసలు పిలిచి ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో ఈ అంశాలు ఎక్కడెక్కడైతే స్పష్టత లేదో, చాలామందికి ఏంటంటే తాటిపూడి రిజర్వాయర్ వాటర్ మీద స్పష్టత లేదు. మా జీవోలో ఏమున్నది? రైతులకి సాగునీరు పోగా మిగిలిన దాంట్లో 0.3 టీఎంసీ ఎంఎస్ఎంఈ పార్కుకి మనం వాడదామని జీవో ఇచ్చారు. కానీ రైతులకి వాళ్ళ సాగునీరు ఆపేసి కాదే. సో అని అయినా కూడా గతంలో మా దగ్గరికి అప్పుడు మండలపాటి అధ్యక్షుడు గుల్ల రవికుమార్ వాళ్ళందరూ కూడా గంట్యాడ నుంచి కొంతమంది వచ్చారు. అప్పలనాథయ్య గారి దగ్గరికి గజపతిన ఎమ్మెల్యే కొంతమంది వెళ్ళారు, నా దగ్గరికి వచ్చారు. సార్ ఇప్పుడు జీవో ఇచ్చారు, అందులో కొంచెం క్లారిటీ ఉండాలి కదా, మాకు కూడా అవగాహన లేదని అంటే ఓకే ఒకసారి ఉండండి అని చెప్పి ఆ రోజు మంత్రి గారి దగ్గరికి బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. సో ఈరోజు ఏదో ఒకటి నోటికి వచ్చింది చెప్పేయడం కాదు, నిర్దిష్టంగా
వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలనేది మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఒక క్లారిటీతో వస్తాము. ఏ రైతుని కూడా పట్టించుకోకుండా ఉండేలేదు. ఖచ్చితంగా ఇప్పుడు బొడవారు వెళ్తున్నాం. రేపు ఈ 3-4 గ్రామాల్లో ఎవరెవరికైతే పట్టా ఉండి కాంపన్సేషన్ రాలేదో, లేదు సాగులో ఉండి కాంపన్సేషన్ రాలేదో, ఆ లిస్టులన్నీ కూడా తయారు చేయమని చెప్పాం. వాళ్ళు ఎందుకో కొంచెం బద్దకించారు. ఇప్పుడైతే ఆ ఎక్సర్సైజ్ మీదే ఉన్నాము. ఇంకా కొంతమంది రైతులకి పట్టాలు ఉండి కొంతమంది ఏమో లబ్ధిదారులుగా లేరు, కొంతమంది ఏమో సాగులో ఉండి లబ్ధిదారులుగా లేరు. అలాంటివన్నీ కూడా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ ఎంఎస్ఎం పార్క్కి వాటర్ ఇచ్చేటప్పుడు తాటిపూడి రిజర్వాయర్ నుంచి రైతులకి అక్కడ ఆయకట్టు రైతులకి ఇవ్వగా మిగిలిన వాటర్లో 0.3 టీఎంసీ వాటరు ఈ ఎంఎస్ఎంఈ పార్కు కూడా ఉపయోగపడాలని ఆ రోజు జీవో ఇచ్చారు. అయితే జీవో ఇచ్చిన తర్వాత ఇంకా కొంతమంది రైతులకి వాళ్ళ కాంపన్సేషన్ రాలేదని, ఆర్ఎన్ఆర్ కూడా కొద్దిమందికి సరిగా అవ్వలేదని, అందులో ఆ విషయాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఈ వాటర్ విషయంలో కూడా కొంచెం క్లారిటీ వస్తే అప్పుడు మనం ముందుకెళ్ళాలని ఆ రోజు ఎస్కోట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నేను, గజబిందం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న బొత్స అప్పలనరసింహ గారు, మేమందరం కూడా మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. సార్ ఈ జీవో అయితే ఇచ్చారు, కాకపోతే రైతులు ఇంకా కొన్ని అంశాలు అయితే క్లియర్గా లేవండి, అవన్నీ అధ్యయనం చేయకుండా ఇప్పుడు శంకుస్థాపన అయితే రైతులకు కొంతమంది నష్టపోతారని చెప్పినందుకు జీవో ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి ఇది ముందుకు తీసుకెళ్ళకుండా ఈ సమస్యలన్నీ ముందు క్లియర్ అవ్వాలని చెప్పి వాయిదా పడింది. అది అందరూ అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో ఎందుకు వాయిదా వేశారంటే ఇలాంటి రైతులు కొన్ని అంశాలన్నీ కూడా స్పష్టంగా అధ్యయనం చేయాలని. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు వీళ్ళేమో మేము ఎంఎస్ఎంఈ పార్క్ పెడతామని చెప్పేసి అంటున్నారు. సో ఈ అంశం తెర మీద రాగానే బొడ్డవార, ముసిరిపల్లి, పెదకండేపల్లి ఈ రైతులందరూ కూడా అక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా నా దగ్గర రావడం జరిగింది. నేను వాళ్ళందరినీ తీసుకుని మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఇప్పటికి 3 సార్లు మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని కలిస్తే మీరు ఒక లిస్టు రాసుకుని రండి, ఎవరెవరికైతే రైతులకి వాళ్ళ కాంపన్సేషన్ రాలేదో ముందు వాళ్ళందరికీ న్యాయం జరగడం కోసం మనం రేపు జిందాల్తోనైనా ప్రభుత్వంతోనైనా కూడా ఖచ్చితంగా మనం పోరాడదాం అని చెప్పి, అంటే ఆ లిస్ట్ ఇంతవరకు సరిగ్గా వీళ్ళు తయారు చేయకపోవడం వల్ల వాయిదా పడింది. అది ఒక్కడే కాకుండా ఈ తాటిపూడి రిజర్వాయర్ వాటర్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎందుకు వాయిదా పడింది, ఇవన్నీ కూడా పరిష్కారం అవ్వాలి, దాని మీద అధ్యయనం చేయాలని. ఈ కొత్త ప్రభుత్వం వాటి మీద అధ్యయనం చేసిన తర్వాతే ముందుకెళ్ళాలి తప్పితే రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా నాయకత్వం ఖచ్చితంగా కూడా రైతుల పక్షానే ఉంటుంది. ఈరోజు కూడా మా పార్టీ పేరే వైఎస్ఆర్సీపీ, అందులో ఆర్ అంటే రైతు. సో రైతులకి గత 5 సంవత్సరాల్లో ఎంత తోడుగా నిలిచిందో మా ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఆ రైతులందరినీ మోసం చేయడం వల్ల ఇప్పుడేమో వరి నాట్లు వేసుకునే కార్యక్రమం, దమ్ములు కార్యక్రమం ఒక్కడికి రూపాయి అందలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది తూచా తప్పకుండా అనుకున్న టైంకి రైతు భరోసా డబ్బులు పడేవి. అదే కాకుండా రైతు భరోసా కేంద్రాలు కూడా భారతదేశంలో ఎక్కడా లేదు. ప్రతి ఒక సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి రైతుల తరపున ఉన్నది. సో ఈరోజు ఖచ్చితంగా మేము రైతుల తరపున ఉంటాం. కాకపోతే ఈరోజు వాస్తవం పూర్తిగా అధ్యయనం చేయకుండా ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో 4 దగ్గర మార్కులు కొట్టేయాలని అనుకునే స్వభావం మాది కాదు. అందుకే నేను ఈరోజు మీకు అందరికీ చెప్తున్నా, ఈ రైతుల విషయంలో స్పష్టంగా మా నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పరిష్కారం ఏంటి అనేది వాళ్ళందరూ లిస్టులు తయారు చేసి ఖచ్చితంగా అయితే మీరు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా రైతులకే తోడుగా ఉంటాం. ఈ రోజున జిందాల్ భూములు పెట్టి
ఆ రోజున జిందాల్ భూములు అంటే ఆ రోజున రైతుల నుంచి జిందాలు తీసుకున్నటువంటి పరిస్థితి, ఆ భూముల్లో ఈరోజున అడ్డం పెట్టుకొని ఆటపై రాజకీయం చేయడం కోసం కానీ కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకటే క్లియర్గా చెప్తా ఉన్నాం, ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, కానీ రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం పోరాటాలు చేసి రైతుల భూములు ఇవ్వమని చెప్తే ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేసి జైళ్ళు కూడా వెళ్ళినటువంటి సందర్భం, రైతులతో పాటు మేము కూడా వెళ్ళినటువంటి సందర్భం కూడా గతంలో ఉంది. ఆ రోజు ఏ రకంగా అయితే రైతుల కోసం రైతులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ పార్ట్ గిరిజనులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళ కోసం ఆ రోజున మేము ఏ రకంగా పోరాటం చేసాం, ఈరోజు కోసం కూడా చెప్తా ఉన్నాను. వాళ్ళ తాలూకు ప్రయోజనాలే ఫస్ట్ ప్రయారిటీ, ఆ ప్రాంతంలో ఉండే ప్రజల తాలూకు ప్రయోజనాలే ఫస్ట్ ప్రయారిటీ. ఆ విధంగానే ఈరోజు మేము వైసీపీ పార్టీలో ఉండొచ్చు, కానీ ప్రజల పక్షాన ఉండి అక్కడున్న రైతులకి మేలు జరిగే విధంగా, అక్కడున్న ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాలనేదే మా తాలూకు ప్రధాన డిమాండ్. కాబట్టే ఆ రోజున ఏ రకంగా అయితే రైతుల నుంచి ప్రభుత్వం ఆ భూమిని 1200 ఎకరాల పైచిలుకు ఇచ్చిందో అది అలాగా ఉండిపోయినటువంటి బాక్సైట్కి లింక్ ఉండడం వల్ల జిందాలు అవన్నీ కొన్ని సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలోని అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలోని బాక్సైట్ తవ్వకాలు వీలు కాక బొత్స ఉండిపోయిందేమో తెలీదు. కానీ ఈరోజు మళ్ళీ గత వైసీపీ గవర్నమెంట్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలోని ఎంఎస్ఎం పార్క్ పెట్టి అక్కడ ఉన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టి అక్కడుండే ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ప్రయత్నం చేశారు, జీవో ఇచ్చారు, ఆ మాట వాస్తవం. కానీ ఆ సందర్భంలోనే మరి స్థానిక శాసనసభ్యులు మరి కడిమంటి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే గజనగరం సంబంధించినటువంటి అప్పలరసయ్య గారు కానీ వాళ్ళ తాలూకు రిప్రజెంటేషన్ మేరకు ముందు అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉండిపోయారో ఇంకా కొంతమంది డబ్బులు తీసుకోలేదు, నాకు తెలిసి డబ్బులు ఇవ్వలేదు. చాలా రోజుల వరకు నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు 38 మంది జైల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలోని అక్కడికి జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది డబ్బులు తీసుకోలేదు వాళ్ళ గవర్నమెంట్ నుంచి. అటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళని కొంతమంది ఉన్నారు. కానీ ఈరోజు ఎవరైతే భూములు ఇచ్చి చేయడానికి లేకపోతే రైతులకి అన్యాయం చేయడానికి ప్రయత్నించారో వాళ్ళే ఈ రోజున మళ్ళీ తిరిగి అక్కడ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రోజు మ్యాక్సిమం ఆ రైతులకి నష్టం జరగడానికి ఏ విధంగా కారకులయ్యారో అదే పరిశీలిస్తూ మళ్ళీ ఈ రోజున రైతులకి నిజంగానే మేలు చేయాలనేది కాదు, రాజకీయం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈరోజు మేము క్లియర్గా చెప్తా ఉన్నాము, ముందు అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లేకపోతే ఈ రోజున అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు కానీ లేకపోతే మిగతా ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి, డబ్బులు ఎకరా ఉందంటే 2,00,000 5,000 ఇస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, లేకపోతే షేర్ ఇస్తాము, ఇలాగన్నీ వాళ్ళన్నీ చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ చెప్పినటువంటి సందర్భాల్లోని పాపం చాలామంది రైతులు నిజంగానే ఉద్యోగాలు వస్తాయి అనుకొని ఇష్టం లేకపోయినా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి ఇచ్చేస్తారు. కానీ ఆ తర్వాత ఆ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, రోడ్డును పడిన పరిస్థితి ఇవాళ రైతుల్లో చాలా వరకు కనపడతా ఉంది. కాబట్టి ఇవాళ ఏది జరిగినా అక్కడ రైతులకు మేలు జరగాలి. ముఖ్యంగా అక్కడ ఏదైతే ఇవాళ వాటర్ గురించి తాటిపూడి రిజర్వాయర్ వాటర్ గురించి కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి సందర్భం అవసరం ఉంది. ఈ రోజున మంత్రులు ఒక మాట చెప్తారు, ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తారు. మేము క్లియర్గా చెప్తున్నాం, వైసీపీ గవర్నమెంట్ ఉంటేప్పుడే జీవో ఏదో ఒక డెవలప్మెంట్ చేయాలని. డెవలప్మెంట్కి మేమే వ్యతిరేకం కాదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే వ్యతిరేకం కాదు. కానీ అక్కడ ఉండే రైతులకు కానీ అక్కడ ఉన్న అంటే ఆ వాటర్కి సంబంధించినటువంటి రైతులకు కానీ రిజర్వాయర్ కింద ఏదైతే అగ్రికల్చర్ నడుస్తుందో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైతులకు కానీ అలాగే ఈ పార్క్కి పెడితే వీళ్ళకి ఎంత నీరు అవసరం అవుతుందో అది ఏ విధంగా ఇస్తారో అది కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ అక్కడ ప్రజలకు అక్కడ ఉన్న ప్రాంత రైతులకు కానీ ఈ భూములు కోల్పోతున్న వాళ్ళకి కానీ ఒక క్లారిటీ ఇచ్చాకే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలనేది మా యొక్క డిమాండ్. ఏదైనా సరే అక్కడ ఉండే రైతులకి నష్టం జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము
పోరాటానికి అయితే ఒక పార్టీగా కానీ వ్యక్తిగతంగా కానీ అక్కడ ఉండే రైతులకి మేము వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కావచ్చు, మేము అక్కడ ఉండే రైతుల తరపు నుంచి కావచ్చు, మేము ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంగానే ఉంటాము. ప్రజలకు న్యాయం జరగాలి, అభివృద్ధికి మేమేం ఆటంకం కాదు, అభివృద్ధి జరగాలి. అదే టైంలో అభివృద్ధి అంటే అక్కడుండే ప్రజలకి మేలు జరగాలి.